నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ స్థాయిలో ఫ్లైట్‌ల డిలేలు, అలాగే ఫ్లైట్‌లు క్యాన్సెల్ కావడం అయితే జరిగింది. టాపిక్‌లోకెళ్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం మొత్తం 10 విమానాలు క్యాన్సెల్ కాబడ్డాయి. అలాగే 24 విమానాలు డిలే అవ్వడం అయితే జరిగింది. ఈ పరిస్థితి వల్ల కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని 2 టెర్మినల్స్‌లో భారీగా రద్దీ ఏర్పడింది. చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాల్సిందొచ్చింది. కొంతమంది ప్రయాణికులు తమ కనెక్టింగ్ ఫ్లైట్‌లు మిస్ అయ్యారని సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం ఈ అంతరాయం వెనక టెక్నికల్ మరియు ఆపరేషన్ సమస్యలు ఉన్నట్లు అధికారులైతే చెప్తున్నారు. ఫ్లైట్లు క్యాన్సెల్ కావడం, ఆలస్యం కావడం వల్ల డిపార్చర్ మరియు అరైవల్ ప్యాసింజర్లు తీవ్ర అసౌకర్యానికైతే లోనయ్యారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది మరియు ఎయిర్లైన్స్ అధికారులు పరిస్థితిని కంట్రోల్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరి ఫ్లైట్లు అయితే క్యాన్సెల్ అయ్యాయో, డిలే అయ్యాయో అలాంటి ప్రయాణికులకు రీబుకింగ్ సదుపాయం మరియు సహాయక సేవలు అందిస్తున్నట్లు అధికారులైతే తెలిపారు. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితిలో అయితే ఉంది. కువైట్ నుంచి ఎవరైతే ఇండియా, యూఏఈ, ఖత్తర్, సౌదీ మరియు ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఫ్లైట్ స్టేటస్‌లు ముందుగానే చెక్ చేసుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు. ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ యాపుల ద్వారా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవడం అయితే మంచిది. ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు ఫ్లైట్ కన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అధికారులైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు గనుక కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్‌లో ట్రావెల్ చేస్తుంటే మీరు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి డిపార్చర్‌కి 6 గంటల ముందు చేరుకోవాలని జజీరా ఎయిర్‌లైన్స్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని వేగంగా సాధారణ స్థితికి తీసుకురావడానికి పని అయితే చేస్తున్నారు. మీకు గనుక ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.